చైనా ఆయుధాలు రాడార్ వ్యవస్థలో తుస్సుమంటున్న పరిస్థితి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ చైనా ఆయుధాలు రక్షణ వ్యవస్థను ఉపయోగించింది. మన దగ్గర దేనికి పనికి రాకుండా పోయాయి. ఇవి ప్రపంచ దేశాలు కూడా చూశాయి. ఇప్పుడు వెనుజులా కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. అమెరికా చేసిన దాడులను అడ్డుకోవడంలోనూ గుర్తించడంలోనూ ఘోరంగా విఫలమైన చైనా ఆయుధాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. దీంతో చైనా నుండి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు ఒకటికి 2 సార్లు ఆలోచనలో పడ్డాయి. దీంతో చైనా రక్షణ రంగ ఉత్పత్తి సామర్థ్యము, దాని మీద ఉన్న నమ్మకము పూర్తిగా పోయే పరిస్థితి. అలాగే పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, వెనుజులాలో అమెరికా చేసిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజర్వ్ దాడి చైనా ఆయుధాలు అసలు రంగును బయటపెట్టాయి. స్టెల్త్ హంటర్స్ అని పిలిచే రాడార్లు, అత్యాధునికమైనవిగా చెప్పుకునే HQ-9 క్షిపణులు యుద్ధ రంగంలో పనికి రాకుండా పోవడంతో చైనా నుండి ఆయుధాలు కొనే దేశాలు, మరీ ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. ఈ 2 సంఘటనల్లో చైనా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలాగే రాడార్లు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. మనం చూసాం, భారత సైన్యం మే 6, 7 తేదీల్లో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ క్రమంలో తన గగనతలాన్ని కాపాడుకోవడానికి చైనా నుండి కొనుగోలు చేసిన HQ-9, HQ-16 క్షిపణి వ్యవస్థపై పాకిస్తాన్ భారీగా ఆధారపడింది. అయితే బ్రహ్మోస్ సహా భారత క్షిపణులను గుర్తించడంలో అవి పూర్తిగా విఫలమయ్యాయి. చైనా తయారు చేసిన స్టెల్త్ హంటర్ అని పిలిచే YLC-8E రాడార్ భారత దాడుల నుండి తనను తాను కాపాడుకోలేకపోయింది. మరోవైపు చైనా తయారు చేసి ఇచ్చిన PL-15 క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగించగా అవి గాలిలోనే విఫలం కావడం, గురి తప్పడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే మనం చూసాం, ఈ మధ్య జనవరి 3వ తేదీన అమెరికా ప్రత్యేక దళాలు వెనుజులా రాజధాని కారకస్ పై మెరుపు దాడులు చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను అలాగే తన భార్యను బంధించి వాషింగ్టన్ తీసుకువెళ్లారు. వెనుజులా వద్ద ఉన్న చైనా తయారు చేసిన JY-27A, JYL-1 రాడార్లు, F-35 వంటి అమెరికా యుద్ధ విమానాలను కనీసం గుర్తించలేకపోవడం వాటి ఫెయిల్యూర్ కు ప్రతీకగా నిలిచాయి. అలాగే వెనుజులా వద్ద రష్యాకు చెందిన F-300 క్షిపణులు ఉన్నప్పటికీ వాటికి సమాచారాన్ని అందించాల్సిన చైనీస్ రాడార్ నెట్వర్క్ కుప్పకూలడంతో ఒక్క క్షిపణి కూడా ప్రయోగించలేకపోవడం ఇక్కడ గమనార్హం. అయితే రక్షణ నిపుణులు విశ్లేషణ ప్రకారం చైనా ఆయుధాలు యుద్ధ రంగంలో విఫలమవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, వాటిలో టెక్నికల్ లోపాలు ఉన్నాయని, తయారు చేసినప్పుడు వేగాన్ని, ఖచ్చితత్వాన్ని అవి యుద్ధంలో ప్రదర్శించలేకపోతున్నాయని, పాశ్చాత్య దేశాలు ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ముందు చైనా రాడార్లు తేలిపోతున్నాయని, రష్యన్ టెక్నాలజీని కాపీ చేసి తయారు చేయడం వల్ల వాటి పనితీరులో స్థిరత్వం ఉండడం లేదని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు.